ఎందుకు అంత అభిమానం సవితా ఇంద్రారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారికి? తెలియదండి. అంటే అసలు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీక అన్న విధంగా ఉండేవారు చేవెళ్ళ చెల్లమ్మ గారు. అసలు ఎందుకు రాజశేఖర రెడ్డి గారు గొప్ప అనేది ప్రతి ఒక్కరు ఒక సంఘటన చెప్తారు, మేము కూడా ఒక సంఘటన. నాకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, నాన్నగారు చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఊర్లో ఉన్నాం, మా ఊర్లో కౌగుంట్లలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరమని మాకు బాగా ప్రెషర్. అధికారంలో ఉన్నారు దేవేంద్ర గౌడ్ గారు కూడా వచ్చి, దేవేంద్ర గౌడ్ మా బంధువులు కూడా ఉన్నారు అవతల పార్టీలో. వాళ్ళందరూ కూడా మా కార్యకర్తలు కొంతమంది మీద, మా ఇంటి ఉన్న వాళ్ళ మీద భౌతికంగా దాడి కూడా చేశారు. అంటే ఏదో విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఏదో విధంగా భయపెట్టి వీళ్ళని చేర్చుకోవాలి. ఇప్పుడు ఇంద్రన్న కూడా లేడు కదా, ఇంద్రన్న ఇమేజ్ ప్రతిపక్షం అంటే మా జిల్లాలో ఇంద్రన్న ఆయన చేర్చుకుంటే అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీని చేర్చుకుంటే అయిపోద్ది అని ఆలోచన. ఏంటో తెలుగుదేశం పార్టీ మీద బాగా ప్రెషర్. వారం 10 రోజులు బాగా అమ్మ కూడా బాగా ప్రెషర్ పడ్డారు, నేను కూడా చూశాను. ఓ రోజు పొద్దున్న రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారని నాకు తెలిసినప్పుడు ఊరు బయటికి నేను మా బావ ఊరు బయట ఆపానని, నేను ఇట్లా మీరు కొంచెం హార్ష్గానే అని వింటాను, మీరు ఇట్లా మీరు పట్టించుకోకుండా ఉంటే ఎట్లా, మాకేమో ఇంత ఇబ్బందిగా ఉంది, ఇట్లా మీరేమో ఉండమంటారు, వాళ్ళేమో ఇట్లా దాడిలో కూడా గురి చేస్తున్నారంటే రాజశేఖర రెడ్డి గారు అమ్మగారికి వచ్చి రాజకీయాలు ఏదున్నా లేకపోయినా నేను మాత్రం నీకు అన్నలాగా ఉంటానమ్మా అని మాత్రం చెప్పినాడు. బహుశా ఆ విషయం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంతేనంటారా? అంటే రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? మాటల సందర్భంలో ఎందుకు నిన్నంత ఇదిగా ఫీల్ అయ్యానమ్మా అన్న మాటల సందర్భంలో చెప్పారు. మా సిస్టర్ కూడా చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, నిన్ను చూడగానే నాకు ఆమె గుర్తుకొస్తుంది, అన్న వాళ్ళ సిస్టర్ గుర్తుకొస్తుందట, నాకు తెలియదు, నాకు అట్లా గుర్తుకొస్తుందమ్మా నేను చూడగానే అని అన్నారు. ఒక మాట ఇచ్చారు, నేను చెల్లెల్లాగా చూసుకుంటానమ్మా, రాజకీయాలు అవన్నీ ఏమన్నా కానీ ఒక సిస్టర్లా చూసుకుంటానన్నారు. అట్లాగే చూసుకున్నారు నన్ను. అఫెక్షన్ ఎలా ఉండేది మీకు అసలు రాజశేఖర రెడ్డి గారితో? అసలు ఆయన అందరితో ప్రేమగానే ఉండేవాడు అండి, అందరినీ ఆత్మీయంగానే చూసేవాడు. ఏమని పిలిచారు మీరు? సవితమ్మ అనేవారా? సవితమ్మ అనేవారు. సవితమ్మ. ఆ పిలుపులో ఎలా ఉండేది? తీయదనం, పిలుపులోనే ఆత్మీయత ఉండేది, ధైర్యం ఉండేది. ఆయన పిలిచారంటే ఆత్మీయత ఉండేది, ఆ పిలుపులోనే ధైర్యం ఉండేది. డిఫరెంట్ అండి రాజశేఖర రెడ్డి గారు. ఏ కార్యక్రమం చెప్పినారు, పాదయాత్ర కావచ్చు, ఇతర ప్రజాపథం కావచ్చు, ఏ కార్యక్రమం చెప్పినా ఫస్ట్ చేవెళ్ళ నుంచే ప్రారంభించారు కదా, అక్కడ నుంచి చేపడితే సక్సెస్ అనా మరి ఏమో సెంటిమెంట్ తెలుసు, కానీ రచ్చబండ మాత్రం ఎందుకు చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించాలనుకున్నారు? అదే ఇప్పటికి మాకు బాధేస్తుందండి. యాక్చువల్గా పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నప్పుడు తాండూరుకి వెళ్ళి చేస్తానని మొదలుపెట్టారు, రూట్ మ్యాప్ ఫిక్స్ చేసుకున్నారు. సో నేనేం చెప్పానంటే, అన్న మీరు తాండూరుకి వెళ్ళి చేయండి, కర్ణాటక బార్డర్ నుండి అక్కడ ఒరిస్సా బార్డర్ వరకు ఐ థింక్ చేస్తున్నాను అన్నారు. అంటే చెయ్యండి, కానీ అందువే చేవేళ్ళ నుండి వెళ్తారు, ఒక పబ్లిక్ మీట్ అటెండ్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పాను. సరే అమ్మా అన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పిలిచి, లేదమ్మా నీ దగ్గర నుండి స్టార్ట్ చేస్తా పాదయాత్ర అన్నారు. నేను వద్దన్నాను, నా దగ్గర నుండి వద్దన్నా, ఓన్లీ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేయండి, మీరు తాండూరు నుండే చేయండి అంటే, లేదు నేను నీ దగ్గర నుండే చేస్తాను. వద్దన్నా అని నేను కొంచెం గున్గును అంటుంటే, ఎందుకు వద్దంటున్నావు, నేను ఇక్కడ నుండే చేస్తానంటే చెప్పాను, సమాజంలో మమ్మల్ని అపశకనంగా భావిస్తారన్నా, మీరు నా దగ్గర నుండి చేయొద్దు, మీరు మంచి కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నారు, మీరు తాండూరు నుండే చేయండి అన్నాను. అపశకనం అంటే మీకు భర్త లేరనే? అంతే. ఓకే. సో అట్లా అన్నప్పుడు, నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా ఇక్కడ నుండే చేస్తాను అన్నారు. అవన్నీ శుభశకనాలుగా మారిపోయాయి. చాలా టెన్షన్ పడ్డాను నేను. ఆయన పాదయాత్ర మొదలుపెట్టి నేను ఎవ్రీడే వాకప్ చేసేదాన్ని, ఎట్లా నడుస్తుంది అన్న ఎట్లా ఉన్నారు అనేసి. ఈస్ట్ గోదావరిలో సిక్ అయినారు ఒకసారి పాదయాత్రలో, అప్పుడైతే చాలా టెన్షన్ పడ్డాను నేను. అయ్యో మళ్ళీ సిక్ అయిందన్నారు, ఎట్లా ఉందని. మళ్ళీ వరంగల్లో కరీంనగర్ వచ్చినప్పుడు కలిసాను వెళ్ళి, మీరు అక్కడ సిక్ అయ్యారన్నా, వద్దంటే నా దగ్గర నుండి స్టార్ట్ చేశారు, నాకు చాలా టెన్షన్ అయిందంటే అవన్నీ పట్టించుకోవద్దమ్మా అని అన్నారు. అదొక్కటి మొదలుపెట్టిన పాదయాత్ర ఏది ఉన్నా నా దగ్గర నుండి చేశారు. ఏ చిన్న కార్యక్రమం, పల్లెబాట, నగరబాట, ఉపాధి హామీ పథకం, ప్రధానమంత్రి గారిని కూడా ఫస్ట్ మా దగ్గరికి తీసుకొచ్చారు, ఆలూరు చేవెళ్ళ. అట్లా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా చేవెళ్ళ నుండే స్టార్ట్ చేశారు. ఈవెన్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలన్నా, మున్సిపల్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలంటే రాజేంద్ర నగర్కి వెళ్ళి చేశారు. అట్లా ఏదున్నా నా దగ్గరికి వెళ్ళి చేశారు. లాస్ట్ రచ్చబండ ఒకటే ఎందుకు నా దగ్గర నుండి చేయలేదని ఇప్పటికీ బాధపడుతుంటాను. మీ దగ్గర నుంచి చేసింటే బాగుండేది, చేస్తుంటే ఉండేవాడేమో నేను అనుకుంటాను. ఇప్పుడే కదా, ఎప్పుడు అనుకుంటాను, రాజశేఖర రెడ్డి అన్న రచ్చబండ చెవెళ్ళకి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఉండేవాడేమో, ఎందుకు చేయలేదు, భగవంతుడు ఎందుకు అట్లా కల్పించాడని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఆయన చనిపోయినప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను మోమిన్పేటలో ఒక ప్రోగ్రాంలో ఉన్నా, చాపర్ మిస్ అయిందని ఇన్ఫర్మేషన్. వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోగ్రాం, వర్షం పడుతుంది,
ఒక ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను అక్కడికి. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా చాపర్ మిస్ అయింది అన్నది. ఇమీడియట్గా వచ్చేసాను. ఇంకా వచ్చి సెక్రటరియట్లో కూర్చున్నాం. అయితే ఇంకా తెల్లవారుజామున నైట్ అంతా కూడా అక్కడనే కూర్చున్నాం, డే అంతా కూడా అక్కడనే కూర్చున్నాం. నెక్స్ట్ డే ఇన్ఫర్మేషన్ వచ్చింది దాకా అక్కడనే కూర్చున్నాం. వెళ్ళారా పౌరాలగుట్టకి మీరు? తర్వాత వెళ్ళాను. ఇడుపులపైకి కూడా వెళ్ళారా? ఎక్కడ? ఇడుపులపైకి. ఇడుపులపైకి వెళ్ళా. ఇలా ఉన్నది ఆ పరిస్థితి అంతా కూడా? మీ ముద్దుల అన్నయ్య ఇక మీకు లేరు. అసలు మేము ఇడుపులపైకి అన్నది బాడీ తీసుకుపోయినప్పుడు మేము రీచ్ కాలేకపోయినాం. అంత జనాలండి, దారింబడంతా. అసలు రీచ్ కాలేకపోయినాం అసలు. మీకు ఎలా ఉన్నింది ఆ మిగతా వాతావరణం అదంతా కూడా? ఇక మీ అన్నయ్య ఇక మీకు నాకు లేరు. వ్యక్తిగతంగా నేను చాలా సబితమ్మ అని ముద్దుగా పిలిచే మీ అన్నయ్య లేరు కదా? వ్యక్తిగతంగా చాలా ఇదైపోయానండి నేనైతే. నిజంగానే ఇందిరారెడ్డి గారు పోయిన తర్వాత ఒక అన్నగా భరోసాగా ధైర్యంగా ఉన్నారు, అన్నున్నారు, ఏదైనా ఉంటే చెప్పుకోవడానికి అనేది ఉండింది. రాజకీయాలు ఎట్లా ఉంటాయనేది తెలియదు, బట్ ఒక బ్రదర్గా ఉన్నారులే, అన్న ఏదన్నా అర్థం చేసుకుంటారనే ఫీలింగ్ ఉండే. కానీ ఆ తర్వాత అసలు నిజం ఒక 1 year పట్టింది నాకు అందులో నుండి మెల్లిమెల్లి కోలుకోవడానికి. అన్నిటికైనా ముఖ్యం ఆయన చనిపోయిన తర్వాత ఆ సమాచారాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో చెప్పాలంటే చాలా బాధేసింది. యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నువ్వేలే చెప్పాలి అన్నారు నన్ను. నేను చెప్పలేనంటే కేశవరావు గారు వచ్చారు నాతో, వచ్చి నేను వెనకాల నిల్చుంటే ఆయన చెప్పారు. చాలా బాధ, కొన్ని సంఘటనలు అట్లా బాధ అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారు మీరు? ఇంటికి. నమస్కారం అండి, నేను మీ సబితా ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.